పంచాంగం మార్చ్ 7, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తిథి నవమి ఉదయం 9:18 నుంచి మరుసటి రోజు ఉదయం 8:16 వరకు నక్షత్రం మృగశిర ఉదయం 12:05 నుంచి రాత్రి 11:32 వరకు రాహుకాలం ఉదయం 10:58 నుంచి మధ్యాహ్నం 12:27 వరకు యమగండం మధ్యాహ్నం 3:24 నుంచి సాయంత్రం 4:52 వరకు సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 రాశిఫలాలు ముందుగా మేషరాశి విలాసాలతో సమయాన్ని గడపటం వల్ల పొదుపు చేయాలన్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి సహకారాలు పొందుతారు. దీంతో పెండింగ్ పనులు పూర్తి చేయటానికి వారితో కలిసి పనిచేయటానికి ప్రయత్నిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందటం వల్ల ఈరోజు ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలు పొందుతారు. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడుల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులు కొత్తవారితో మెలకువగా ప్రవర్తించండి. కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవడంతో విచారాన్ని కలిగిస్తుంది. కార్యాలయంలో చేసిన మంచి పనులకు గుర్తింపు వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారంలో స్నేహితుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించటం వల్ల జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి కర్కాటక రాశి తెలివిగా చేసిన మదుపులతో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగుతారు. జీవిత భాగస్వామితో తీవ్రంగా గొడవ పడొచ్చు. మేషరాశి వారు వ్యాపార భాగస్వాముల నుంచి సహకారాన్ని పొందుతారు. వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో నిరాశగా ఉంటారు. కర్కాటక రాశివారు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగుతారు. సింహరాశి సంకల్ప బలంతో క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొని అందరి ప్రశంసలు పొందుతారు. నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా పాటించండి. పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలకు గోప్యత పాటించండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తర్వాత మిత్రులతో సమయాన్ని గడపనున్నారు. తదుపరి కన్యారాశి కుటుంబ సభ్యుల అనారోగ్యంతో నిరాశగా ఉంటారు. ఇతరులకు అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఉండేలా కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి తులారాశి స్నేహితులతో సంతోషంగా ఉంటారు. అనుకోని బిల్లులు ఆర్థిక ఖర్చుని పెంచుతాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వివాదాలు రాకుండా సానుకూలంగా మాట్లాడండి. డబ్బు సంపాదన కోసం కొత్త మార్గాలను అనుసరించి ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితంలో అత్యుత్తమమైన రోజు కాగలదు. తదుపరి వృశ్చిక రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లినప్పుడు ఆర్థిక ఖర్చు చేస్తారు. ఇంట్లో పండుగ వాతావరణంతో ఒత్తిడి దూరమవుతుంది. జీవితంలో అద్భుతమైన రోజు కానుంది. కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తి చేయటంలో లీనమవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారు క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొని ప్రశంసలు పొందుతారు. కన్యారాశి వారు కుటుంబ సభ్యుల అనారోగ్యంతో నిరాశగా ఉంటారు. తులారాశి వారికి ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధనుస్సు రాశి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల నుంచి సహాయం పొందుతారు. ఖాళీ సమయంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆఫీసులో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు. తదుపరి మకర రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ధన పొదుపు చేసేటప్పుడు సురక్షితమైన పథకాలను ఎంచుకోండి. ఇతరులతో తగాదాలు సమస్యలను తెచ్చిపెడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరులకు అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించండి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ప్రేమానుభూతిని పొందుతారు. కార్యాలయంలో మీ నైపుణ్యాలతో గుర్తింపు పొందుతారు. తదుపరి మీనరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ప్రేమ అనుభూతిని పొందుతారు. సహ ఉద్యోగులు సీనియర్ల నుంచి పూర్తి సహకారం పొందుతారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఖాళీ సమయాన్ని కార్యాలయ పనుల కోసం ఉపయోగిస్తారు.
మిమ్మల్ని సంతోషపెట్టేందుకు జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ధనుస్సు రాశి వారికి కార్యాలయంలో అన్ని అంశాలు అనుకూలంగా ఉండొచ్చు. మకర రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కుంభరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీనరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు.